పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. పునీత దేవ సహాయం పిల్లై వేద సాక్షి మత సాక్షి దేవుని కోసం రక్తం చింది మనందరి కోసం ఒక విత్తనంలాగా మారి శ్రీసభ చెట్టులాగా ఎదగటానికి కారణమైనటువంటి గొప్ప పునీతుడు తమిళనాడులో కన్యాకుమారి అనే జిల్లాలో ఒక పర్వతం మీద తన రక్తాన్ని చింది మన కోసం వేద సాక్షిగా మారినటువంటి ఆ గొప్ప పునీతుని పండుగ సందర్భంగా మీ అందరికీ పండుగ స్తోత్రములు తెలియజేస్తూ ఉన్నాను. I wish all of you a very happy feast day of the saintly person, a married man who became saint and shed his blood for us so that all of us could have Jesus, and especially in the place of Tamil Nadu state in Kanyakumari district. Let us pray for his special intercession. ఆయన మధ్యస్థ ప్రార్థన కోరుతూ ముందుకొచ్చి స్పాన్సర్ చేసే బిడ్డల ఉద్దేశములతో మన ఉద్దేశం అర్పించుకుందాం. ప్రవీణ్ కుమార్ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అల్లం థామస్ రెడ్డి హృదయ మేరీ 50వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా దేవుని దీవెనలు మంచి ఆరోగ్యం కొరకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ప్రవీణ్ కుమార్, అల్లం థామస్ రెడ్డి, హృదయ మేరీ, మీరు గోల్డెన్ జూబ్లీ వెడ్డింగ్ యానివర్సరీని కొనియాడుతున్నారు. గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. పల్నాటి జయరాణి జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనలు మంచి ఆరోగ్యం ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా దీర్ఘాయుస్ కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. కొలసనకోట తారక రామరావు మరియు కుటుంబ సభ్యులు. పల్నాటి జయరాణి గారు, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. మీరు ఈ సెంటర్ విషయంలో అనేక విషయాలు సహకరిస్తున్న ఒక కుటుంబం. మీ ప్రేమకు ప్రత్యేక వందనాలు. దేవుడు మీ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క దానమును దీవించి మరి ముఖ్యంగా పల్నాటి జయరాణి గారిని ఆశీర్వించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మనీషా సుఖప్రసవం, తల్లి బిడ్డ మంచి ఆరోగ్యం, జాస్నవికి మంచి ఉద్యోగం వచ్చినట్లుగా, జ్యోతి మంచి ఆరోగ్యం, కుటుంబ ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఫాదర్ సిర్లు గారికి వారి బృందమిక మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. భువనగిరి జోస్ఫీనమ్మ ఆత్మశాంతి కొరకు, అలాగే కుటుంబంలో మరణించిన భువనగిరి ప్రకాశం, ఫ్రాన్సీనమ్మ, చిన్నయ్య, అంతని, లూర్దు మరియన్న, అన్నమేరి ఆత్మశాంతి కొరకు ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. భువనగిరి ప్రవీణ్ కుమార్, పావని కుటుంబ సభ్యులు. పి పాండురంగ ప్రసాద్ బ్రెయిన్ ప్రాబ్లంతో బాధపడుచు హాస్పిటల్లో ఉండగా త్వరగా కోలుకోవాలని మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. నిన్నటి రోజు కొడుదూరులో జరిగినటువంటి ప్రోగ్రాంలో పాల్గొనటానికి చుట్టుప్రక్కన ఉన్న ఊర్లు విచారణ నుంచి వచ్చిన ప్రతి బిడ్డ చాలా ఆసక్తితో పాల్గొన్నారు. వాళ్ళందరి యొక్క విన్నపాలను కూడా ప్రభునికి అర్పిస్తాం. అలాగే ఆ ఊరు మొత్తం తిరిగి ప్రతి ఇంటిని సందర్శించి బ్లెస్ చేస్తుండగా వాళ్ళు చెప్పినటువంటి విన్నపాలన్నింటినీ కూడా దేవుడు ఆలకించమనియు మంచి ఉచ్చారణ గురువు ఫాదర్ గారిని ఏర్పాటు చేసినటువంటి బిడ్డలందరినీ ప్రభు ఆశీర్వదించమనియు మన భక్తితో ప్రార్థించుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబికి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము.
దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు జేసు ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైనడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాసంగ్రగము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవ సహాయం పిల్లై అనే వ్యక్తికి ఒరిజినల్గా ఆయన పేరు మరి నీలకంఠన్. తరువాత ఆయన ఒక గురువు ద్వారా బప్తిస్మం పొంది ఆయన దేవ సహాయం పిల్లై అని పేరును పొందుకున్నాడు. దేవ సహాయం అంటే గాడ్ ఈజ్ మై హెల్ప్ అని అర్థం. దేవుడే నాకు సహాయం చేసే. లాజరుస్ అని ఆ పేరును ఆయన పొందుకున్నాడు. దానికి పేరు దేవ సహాయం. ఆయన ఒకప్పుడు ఒక బ్రాహ్మణ్ కుటుంబంలో జన్మిస్తూ తన జీవితంలో మంచిగా ఆ మతంలోనే మంచి ఒక వ్యక్తిగా ఎదిగినటువంటి సమయం. అదే సమయంలోనే ఆయనకి అటు డచ్ దేశం నుండి యుద్ధం చేయటానికి ట్రావంకూర్ కన్యాకుమారి ఏరియాలో ఉన్నటువంటి ప్రదేశంలో ఉన్న రాజుతో యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో డచ్ ప్రజలు ఫారిన్ దేశం నుండి వచ్చిన వాళ్ళు ఓడిపోయిరి. చాలామంది చంపబడ్డారు కూడా. అటువంటి సమయంలో ఒక వ్యక్తి అక్కడ చెరసాలలో బంధింపబడినటువంటి ఒక్క వ్యక్తి ద్వారా, ఆ దేశమునకు చెందినటువంటి డెలోమి అనే వ్యక్తి ద్వారా యేసు ప్రభు గురించి ఆయన విన్నాడు. ఒకరోజు ఈ దేవ సహాయం పిల్లై చాలా దుఃఖముతో విచారముతో శోకవస్త్రం ధరించినట్టు కనిపించాడంట. ఆ వ్యక్తి ఈ వ్యక్తితో అడుగుతున్నాడు, ఎందుకు దుఃఖముతో ఉన్నావంటే ఆయన చెప్పాడంట, మా ఇంటిలో పశువులన్నీ చచ్చిపోతున్నాయి, మరి మా పంటలు కూడా సమృద్ధిగా పండట్లేదు అని దుఃఖంతో చెప్పినప్పుడు ఆ చెరసాలలో బంధింపబడిన ఇంకొక విదేశీ ఆ వ్యక్తి ద్వారా ఈయన తెలుసుకున్న విషయం, యేసు ప్రభుని నమ్ము, అప్పుడు నీ జీవితంలో దేవుడు నీకు సహకరిస్తాడని ఆయన మాట విన్నాడు. తర్వాత బప్తిస్మం పొంది దేవునికి సాక్షిగా మారాడు. యోబు గ్రంథాన్ని చదువుకో అని చెప్పాడంట. మనకు కూడా ఇది ఒక ఆదర్శ జీవం. కష్టాలు వచ్చినప్పుడు మనకు నక్షత్రం వలె ప్రకాశించే సాక్షులు ఉన్నారని హెబ్రేయులకు రాసిన 12:1 చెప్పినట్టు యోబు జీవితాన్ని చదివాడు, విశ్వాసం పొందుకున్నాడు, బైబిల్ చదివాడు. హీ వాజ్ బార్న్ ఇన్ అనదర్ రిలీజన్, బట్ దెన్ హీ వాజ్ కన్వర్టెడ్ by a person who was caught in prison during the war, and he went through difficult situation at home, the cattle dying and no crops, whatever they did nothing flourished. It's at that moment the person who was caught in prison in the enemy's camp told him about Jesus, and he became Lazarus. He became a person who says, God who helps me. And he was told to read about the book of Job. He learnt it and went through the pain and came out like Job. And today not only Job, he became a saintly person. ఇది సారాంశం. చిన్న పాటనే పాడుతూ
మన చరిత్రలో కొన్ని విషయాలు నేర్చుకుంటూ ముందుకు సాగుదాం, పాడుదాం. నా దైవమా నా యేసయ్యా, నిన్నే నేను ప్రేమిస్తున్నా. నా దైవమా నా యేసయ్యా, నిన్నే నేను ప్రేమిస్తున్నా. వేకువనే వెదకుతున్నా, ఆతురతతో సమీపిస్తున్నా. వేకువనే వెదకుతున్నా, ఆతురతతో సమీపిస్తున్నా. నా దైవమా నా యేసయ్యా, నిన్నే నేను ప్రేమిస్తున్నా. పునీత దేవ సహాయం పిల్లే గారా, మా కొరకై ప్రార్థించండి. ఓ గ్రేట్ సెయింట్ ఫ్రమ్ ఇండియా దేవ సహాయం పిల్లై, Pray for for us. us. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాం. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత నీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఎన్నో శ్రమలు అనుభవించి పునీతుడైనటువంటి వ్యక్తి మీ శ్రమల మధ్యలో మీరు తప్పకుండా పునీతులు కావడం అనేది నిశ్చయం ఆమేన్. అని ఆయన జీవితం నేర్పిస్తుంది. Thank you, Lord. Amidst all kinds of sufferings and pains of life, persecution, he became a saint. That's why Acts 14:22 says, it's amidst many persecution we have to enter into the kingdom of God. Thank you, Lord. అనేక శ్రమల మధ్యలోనే పరలోక రాజ్యంలో మనం చేరాలని వాక్యం చెప్తుంది. ఆయనను తీసుకొని వెళ్ళి ఆరల్వాయ్ మొళి అనే ఆ ప్రదేశంలో, తమిళనాడులో కన్యాకుమారి డిస్టిక్లో వాళ్ళు ఏం చేశారంటే 38 సార్లు ఆయనను కొరడాలతో కొట్టించారంట. తీసుకొని వెళ్ళి రాతి స్తంభంకు కట్టి కొట్టారంట. అలాగే ఆయనను తీసుకొని వెళ్ళి ఒక గూడులో పెట్టేసి అక్కడ చీమలను పంపించి చీమలు కరిచినట్టు చేసి చిత్రవధ చేశారన్నమాట. తేలు, పాము ఇవన్నిటిని లోపలికి పంపించి ఆయనకి అనేక శ్రమలు ఇచ్చారంట. కోతులు ఉన్నటువంటి ఆ గోతులు పడేసి ఆయనను హింసించారంట. సో మెనీ కైండ్స్ ఆఫ్ సఫరింగ్, lashes on his body, he was scourged under the pillar, they sent the ants to trouble him and bite him. He was sent amidst scorpions and snakes, and he was thrown into the den where the monkeys
remain. Amidst all these things, he became a saint. మీకు మీ జీవితంలో ఇన్ని బాధలు నా జీవితంలో అనుకున్న వాళ్ళకే ఈరోజు దేవుడు చెప్తున్నాడు, ఇన్ని బాధల తర్వాత ఆయనని ఈరోజు పునీతుడు అని ప్రజలు పిలుస్తున్నారు. మీరు కూడా అలా మారగలరు ఈ సంవత్సరం అని పలికే పాట 63వ కీర్తన 1వ వచనం. దేవా, నేను నీ కొరకు ఉబిలాటము చెందుచున్నాను, నీ కొరకు ఆశకొని ఉన్నాను. నీళ్ళు లేక ఎండి మాడి ఉన్న నేల వలె నా ఆత్మయు నీ కొరకు దప్పిక గొనుచున్నది. ఓ గాడ్, ఐఎమ్ థర్స్టీ as the dry land looks for water, my spirit yearns for you, craves for you, longs for you. Psalm 63:1. ఆయనకి కలిగిన అదే దాహం మనకు కలగాలని పాడుదాం. నా ప్రాణము నా శరీరము నీ కోసమే తపిస్తుందయ్యా. నా ప్రాణము నా శరీరము నీ కోసమే తపిస్తుందయ్యా. నా దైవమా, నా యేసయ్యా, నిన్నే నేను ప్రేమిస్తున్నా. మన ప్రాణము శరీరం ఆయన వలె అర్పించి ఇప్పుడు ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారులను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాను. ఆయన వేద హింసలు ఎలా చేశారో అనేక విషయాలు చెప్పాం. ఇక 2 కూడా మీతో పలుకోవాలని పంచుకోవాలని ఆశపడుతున్నాను. చెట్టుకు ఆయనను కట్టేసి వెనుక తన చేతులను అలా కట్టేసి ఆయన్ని హింసించారని చరిత్ర చెప్తుంది. గేదె మీద ఆయనను ఎక్కించి ఆ గేదె ముందు ఆయన చూసుకున్నట్టు కాదు, గేదె వెనుక ఆయన చూసుకుంటూ ముందుకు సాగినట్టు గేదె అంటే హింసించాలని అవమానించాలని వాళ్ళు ప్రయత్నం చేసుకుంటూ అలా చూసుకుంటూ వెళ్ళినటువంటి టైం. అలా ఆయనకి ఎన్ని హింసలు జరుగుతుంటే లాగుకొని వెళ్ళినప్పుడు ఆయనకి దాహము కలిగినప్పుడు నీళ్ళు లేని సమయం. అటువంటి సమయంలో దేవుడు చెప్తున్నాడు, దేవుడే సహాయకుడంట మన జీవితంలో. ఆనాడు హాగారు జీవితంలో కూడా నీళ్ళు లేక బాధపడినప్పుడు పక్కనే ఉన్నటువంటి ఆ మట్టి నుండి దేవుడు నీటి బుగ్గ నుంచి తన కొడుకును పోషించగలిగాడు. ఆనాడు తప్పికను తీర్చగలిగాడు మన ప్రభు. అలాగే మోషే రాతి మీద కొట్టినప్పుడు రాయి నుండి నీటిని రప్పించిన దేవుడు. పాత నిబంధనలు జరిగినది ఈయన జీవితంలో జరిగిందనమాట.
ఆయన వెళ్ళి ఒక రాయికి ఇట్లా మోచేయితో ఇట్లా కొట్టినప్పుడు అక్కడి నుంచి నీటి ప్రవాహం వచ్చిందంట. ఇప్పుడు కూడా ఆ నీళ్ళు ఊటలాగా ప్రవహిస్తూ ఉంది, ప్రజలు వెళ్ళి చూస్తూ ఉంటారు. మీకు ఛాన్స్ దొరికితే ఈ ప్రదేశంలన్నీ తిరిగి చూడండి. కొన్ని సంవత్సరాల ముందు మొత్తం కంప్లీట్గా కొండ మీద ఎక్కి మీ అందరికీ అవన్నీ మీకు వినిపించాను. మీరు ఆ ప్రోగ్రాం కూడా మళ్ళీ ఒకసారి గుర్తుంచుకొని ప్రార్థించండి. భక్తితో పాడుదాం. ఇటువంటి నిస్సహాయ స్థితిలో మీరు కూడా ఉన్నారా? రాత్రిని పగలగొట్టి నీటిని రప్పించిన దేవుడు ఈ సంవత్సరం మీకు ఎక్కడి నుంచి తీసుకొస్తాడో సహాయం, దేవ సహాయం పిల్లై ప్రార్థన ద్వారా మీకు సహాయం లభించునుగాక. భక్తితో పాడుదాం. సహాయకుడా నీ రెక్కల నీడలో సంతోషముతో పాడెదనయ్యా. సహాయకుడా నీ రెక్కల నీడలో సంతోషముతో పాడెదనయ్యా నా దైవమా నా యేసయ్యా, నిన్నే నేను ప్రేమిస్తున్నా. సహాయం ఎక్కడి నుంచి వస్తుందని కొండ మీదకే దావీదు ఏడ్చాడు. ప్రభు నుండి వస్తుందని పలికాడు. మీకు కూడా సహాయం సంవత్సరం లభించునుగాక ప్రార్థిస్తాను. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాను. భక్తితో ప్రార్థించుకుందాం. ఆయన రక్తం చిందాడు, యేసు రక్తం చిందాడు. ఆ రక్త కోటలో దేవుడు మరుగుపరుచుకునే ప్రార్థనను ఇప్పుడు చెప్పబోతున్నాం. వీఆర్ కవర్డ్ బై ద బ్లడ్ ఆఫ్ ద మార్టర్స్ అండ్ ఆల్సో బ్లడ్ ఆఫ్ జీసస్. దిస్ ఈస్ ద టైమ్ టు ప్రే ఫర్ స్పెషల్ ప్రొటెక్షన్ త్రూ కాన్సక్రేషన్. లెట్ us pray. యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి
నాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును నా గృహమును నా కుటుంబమును నా కుటుంబమును దివ్యవాక్కు కేంద్రమును దివ్యవాక్కు కేంద్రమును డిఎంఐ 24/7 గ్రూపును డిఎంఐ 24/7 గ్రూపును మా ప్రయాణములను మా ప్రయాణములను సకల కీడుల నుండి కాపాడునుగాక. సకల కీడుల నుండి కాపాడనుగాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఎన్నటికీ వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితంలో సంతోషముగాను సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా, Pray for us. పునీత దేవ సహాయం పిల్లై గారా, మా కొరకు ప్రార్థించండి. గ్రేట్ సెయింట్స్ అండ్ దేవ సహాయం పిల్లై. Pray for us. ప్రియమైన సహోదరి సహోదరులారా, చరిత్రలో ఇలా వింటున్నాం, విచిత్రంగా ఉంటుంది. తనను తుపాకీతో కాల్చి చంపటానికి సైనికులు వస్తే ఆ తుపాకీని ఈయన బ్లెస్ చేసి ఇచ్చాడంట. ఒకసారి ఆలోచించండి, ఈ లోకంలో నేనైతే మీరైతే పారిపోయేవాళ్ళం. తనకు తుపాకీతో కాల్చివేయబోతున్న సైనికుని చేతిలో ఉన్నటువంటి తుపాకీని ఆశీర్వదించి ఇచ్చాడంట. గుండెలో ధైర్యం, నేను చచ్చిపోతే స్ట్రైట్గా దేవుని దగ్గరికి వెళ్ళిపోతానని. నిన్నటి రోజు మీరు లిటర్జీ టీవీలో విని ఉంటారు. నిన్ను దేవుడు ఎందుకు బ్రతికించి ఆయుస్సును పొడిగించి చాలా రోజుల తర్వాత వస్తాడంటే ప్రభు, మనం ఇప్పుడు సిద్ధముగా లేరని విన్నాం. Yesterday we heard in Liturgy TV, you might have watched the program in Kodudur, such a beautiful village, full of love. ఎంత భక్తితో వాళ్ళందరూ అరేంజ్ చేశారంటే చక్కగా అరేంజ్ చేశారు. ఆ గ్రామంలో 52 కుటుంబాలను అనుకుంటున్నాను. ఇంటింటికి తీసుకుని వెళ్ళి ఫస్ట్ టైం నేను పిల్లలతో పాటు వాళ్ళందరినీ దీవించే. అంటే ఆ ప్రేమ ఎక్కడికి వెళ్ళినా అలాంటి ప్రేమ ఇప్పుడు ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో, ప్రతి సిటీలో. అది నేను ఇన్ని సంవత్సరాలు సంపాదించుకున్న ఆస్తి అని నమ్ముచున్నాను, ప్రజలే. I thank God for all of you Kodudur people, not only you, people coming from outside your place, so much of love. వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ 3 గంటల ప్రార్థన ద్వారా తాకిబడిన వాళ్ళే. దేవునికి స్తోత్రం చెల్లించండి. అలా తుపాకీతో కాల్చి చంపిన తర్వాత ఆయనను అక్కడే చంపేసి మరి అక్కడి నుంచి ఆయన కొండ నుంచి కిందకి తోసేశారంట. అప్పుడు ఏం జరిగింది తర్వాత చెప్తాను, నెక్స్ట్ గుర్తులో చెప్తాను. దే షాట్ హిమ్ డెడ్ బై ద గన్ షాట్ అండ్ దెన్ దే త్రూ హిమ్ డౌన్ ఫ్రమ్ ద రాక్ సో దట్ నో బడీ విల్ ఐడెంటిఫై దెర్ వాస్ అ బాడీ వాస్ కిల్డ్ లైక్ దట్. దెన్ వాట్ హ్యాపన్ అట్ దాట్ మూమెంట్, వాట్ హ్యాపన్ ఐ విల్ షేర్ విత్ యూ ఇన్ ద నెక్స్ట్ డికేడ్. ఇప్పుడు దయచేసి గమనించండి, నిన్నటి రోజు కూడా వెళ్ళే స్థలం అందట్లో చాలామంది ఇప్పుడు కూడా ఒక సిస్టర్ గారు నాకు మెసేజ్ పంపించారు. అంటే ఫాదర్ గారండి తపస్సు కాలంలో మాకు ప్రోగ్రామ్ ఇవ్వాలి అని చెప్పి, ప్లీజ్ నోట్ చేసుకోండి. దేవుడు మీ ప్రార్థన ద్వారా అధికంగా ఈ రోజుల్లో అద్భుత కార్యములు చేస్తున్నాడు. కావున ప్రజలందరూ ప్రోగ్రాం అడుగుతున్నారు. అందువల్ల వచ్చే సంవత్సరం ప్రోగ్రామ్ని ఈ సంవత్సరమే దయచేసి మీరు ముందుగానే బుక్ చేసుకోవాలని మనవి చేస్తున్నాను. There are so many miracles and wonders. People are all slowly coming to Jesus and so asking for program. Those who are asking, please do it 1 year ahead of time so that we can mark it. మనం ప్రార్థన చేసుకుంటూ ఆ స్థలంలోకి రావాలి, లేకపోతే దేవుడు పని చేయడు. సో డూ ఇట్ అక్కడ ఒక సంవత్సరం ముందే ఆలోచించి మీ ఫాదర్లతో మాట్లాడి తర్వాత బుక్ చేసుకోండి. సడన్గా అడిగితే కుదరదు, నాకు కూడా బాధగా ఉంది, వెళ్ళలేకపోతున్నామని. దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని మనవి చేస్తున్నాను. కీర్తన 63:4 నేను జీవించుచున్నంత కాలము నిన్ను స్తుతించెదను, నీకు చేతులెత్తి ప్రార్థన చేసేదను. Psalm 63:4 As long as I live, I will praise you, Lord. I lift up my hands and pray to you.
ఇప్పుడు నా జీవితం, నీ జీవితం ఈ ప్రోగ్రాం ద్వారా అలాగే మారిపోతున్నది. భక్తితో పాడుదాం. జీవించు నాలు దేవుడు చేసిన ఉపకారములకు స్తోత్రం చెల్లించే సంవత్సరం ఇది. పాడుదాం. జీవించు కాలమెల్లా స్తోత్రించి చేతులెత్తి ప్రార్థించేదన్. జీవించు కాలమెల్లా స్తోత్రించి చేతులెత్తి ప్రార్థించేదన్. నా దైవమా, నా యేసయ్యా, నిన్నే నేను ప్రేమిస్తున్నా. దేవ సహాయం పిల్లకి ఈ పాట కరెక్ట్గా పోల్చి పాడవచ్చు. ఇది మన పాటగా మాడితే ఎంత బాగుంటుందని భక్తితో ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రారంభం నుండి ఈ రోజు వరకు ఒక రోజు కూడా గ్యాప్ లేకుండా రోజు ప్రోగ్రాం ఇక్కడ బయట జరుగుతున్నాయి, మీరు చూస్తున్నారు. మొదటిగా మనమందరం కలిసి డివైన్ లైట్ మినిస్ట్రీలో మొదటి శుక్రవారం ఎంతోమందికి వాక్య పరిచర్య చేసే భాగ్యం దేవుడు ఇచ్చాడు. తర్వాత మొదటి మంగళవారం ఎంతోమందికి క్రిసి చేర్ సరిపోని స్థితిలో ప్రజలను తీసుకొచ్చి అక్కడ కూడా దేవుడు వాక్యం చెప్పడానికి దేవుడు శక్తిని ఇచ్చాడు, అభిషేక ఆశీర్వాదం, ఆరోగ్యం ఇచ్చాడు. అలాగే దేవగిరి పట్టణంలో వరంగల్లో వాక్య పరిచర్య చేసే భాగ్యం దేవుడు ఇచ్చాడు. చక్కగా మన బ్రాంచ్ డివైన్ మర్సీ సెంటర్లో ఉన్న మనం ఏ విధంగా అందరూ కలిసి దైవ సన్నిధిలో గడిపామో దేవునికి స్తోత్రం. అలాగే కొడుదూరులో చక్కగా నిన్నటి రోజు జరిగింది. మీ ప్రార్థనకు చాలా వందనాలు. మీరు ఎక్కడికి వెళ్ళినా మీ ప్రార్థనను ఆదుకుంటుంది, లేకపోతే ఇవన్నీ మనం చేయలేం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ప్రేయర్స్ దట్ యువర్ ఆఫరింగ్. ఇంపాసిబుల్. కొద్దిగా కాలుకు అట్లట్టు కొద్దిగా నొప్పి ఉన్నా అవన్నీ భరించి నిలబడటానికి మీ ప్రార్థన ద్వారా దేవుడు నన్ను నిలబెడుతున్నాడు. సో గాడ్ విల్ ష్యూర్లీ ఆనర్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. నా కోసం ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికి, బృందం కోసం ప్రార్థిస్తున్నారు. పేరు చెప్పి ఫాదర్ గారు, ఫాదర్ బృందం అంటున్నారు. సెంటర్ మొత్తం మీ దృష్టిలో ఉన్నదన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. అలాగే 24వ తారీఖున ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ మీ ద్వారా కట్టబడిన ఇల్లు ఇది. మీకు థ్యాంక్స్ చెప్పే రోజు 24వ తారీఖున. దివ్యవాక్కు కుటుంబ సభ్యులందరినీ దయచేసి మీరు కుటుంబ సమేతంగా వచ్చి ఇక్కడ దైవజనులు మిమ్మల్ని దీవిస్తారు. అలాగే మీకు ఒక గిఫ్ట్ కూడా అందిస్తారు. అలాగే మీకు ప్రేమ విందుని ఏర్పాటు చేసి మీకు థ్యాంక్స్ చెప్పే రోజు అది. దయచేసి మీరు వచ్చేటప్పుడు ప్రతి సంవత్సరం మీరు కడుతున్నటువంటి
ఆ రిసిప్ట్లో లాస్ట్ పేమెంట్ రిసిప్ట్ని దయచేసి మీరు తీసుకురావాలని మనం ఇచ్చేస్తూ ఉన్నాం. అండ్ ఐ థ్యాంక్ గాడ్ ఫర్ ఆల్ ద డివైన్ వర్డ్ ఫ్యామిలీ మెంబర్స్. బికాస్ ఆఫ్ యూ, సెంటర్ ఈస్ గ్రోయింగ్ ఫ్రమ్ వన్ లెవెల్ టు అనదర్ లెవెల్. సో మెనీ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్ హియర్. Thank you so much for feeding the people, buildings and so many expenses that you have stood with us last 27 years. Thank you so much for God's blessings that came through you. So please, all those who are paying the subscription every month, Divine Word family members, kindly bring the last payment of your receipt so that we will be able to prepare for you all the things possible. అలాగే ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు అందరూ కూడా ప్రత్యేకంగా మేము కూడా వడకానికి వెళ్తున్నాం. అందువలన నా క్లాస్మేట్స్ అందరూ కలిసి ఒక షేరింగ్లో ఉండబోతున్నాం. అలాగే నేను ఇక్కడ ఉన్న గురువులు, చాలామంది గురువులు ఒక చోట్లో మేము వడక మీలాగానే పాల్గొనటానికి వెళుతున్నాం. మీరు ప్రార్థిస్తే తిరిగి వచ్చేటప్పుడు మీకు ఇంకా దీవెనకరంగా మేము జీవించగలుగుతాం. అవన్నీ గుర్తుంచుకొని మీరు ప్రార్థన చేసుకోవాలని ప్రత్యేక మనవి చేస్తున్నాను. చివరి గుర్తులో ఉన్నాం. దేవ సహాయం పిల్లకి మనము కొంతసేపు గడిపాం, ఇది సరిపోదు. కానీ మిగిలినదన్నీ మీరు యూట్యూబ్కి వెళ్ళి చూడండి. దయచేసి కోటార్ అనే మేత్రాసనంలో కన్యాకుమారిలో ఇటువంటి ప్రదేశములకు మీరు వెళ్ళండి. వేలాంగణి మాత్రం కాదు, తమిళనాడులో పుణ్యక్షేత్రములు చాలా ఉన్నాయి. మా ఊరు కూడా పుణ్యక్షేత్రమే. చాలామందికి అది తెలియదు. పుణ్యత జాన్ విర్టువ గారు శిరఛేదనం చేయబడిన ఊరు. అలాగే తమిళనాడు మొత్తం అటువైపు థామస్ మౌంట్ అని థామస్ గారు రక్తం చెందిన స్టేట్ అది. అలాగే ఇటువైపు దేవసహాయం పిల్లై గారు రక్తం చెందిన స్టేట్ అది. అలాగే మా ఊర్లో పునీత జాన్ డిబ్రిటో గారు రక్తం చెందినటువంటి స్టేట్. ఆ స్టేట్ నుంచి దేవుడు ఈ స్టేట్లో నేను పుట్టి పెరిగిన రాష్ట్రంలో కూడా ఎన్ని ఊర్లు నాకు తెలియదు. ఇంతమంది అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అన్న, తమ్ముళ్ళు, ఎంతమంది ప్రేమించే వ్యక్తులను దేవుడు నాకు ఇచ్చాడు. ఇలాంటి గొప్ప పునీతులు చేసిన త్యాగం, నేను గురువుగా మారాను, మీ మధ్యలో సేవ చేయగలుగుతున్నాను. ఇప్పుడు మీ ప్రేమను పొందుకునే గొప్ప రోజులు. చాలా సాక్ష్యములు వినబడుతున్నాయి. కానీ ఇంకా చాలామంది వేదనతో ఉన్నారండి. వాళ్ళను కూడా మనం టచ్ చేయాలి. దయచేసి ఇంకా ప్రార్థిస్తే మా వడకం ద్వారా మేము దీవించబడతాం. మాకు వాక్యం చెప్తున్న గురువులను కూడా దేవుడు దీవించమని ప్రత్యేకంగా మీరు ప్రార్థించుకోండి. మీరు కూడా వడకంలో పాల్గొనండి, మంచిది మీకు. ఎందుకంటే క్లిష్ట పరిస్థితులు రాబోతున్నాయని అనేక మంది చెప్తున్నారు. వడకంలో పాల్గొని దేవుని దీవెనలు పొందండి. ఈ పునీతుడు మరణించినప్పుడు ఆయన్ని తోసేశారు కదా. అలా మరణించినప్పుడు పైనుండి ఒక రాయి, అంటే రాక్ అంటారు, అది అక్కడి నుంచి పొరలుతూ కింద పడేసరికి ఇంకొక రాయితో అది కొట్టుకున్నదంట. ఆ కొట్టినప్పుడు ఎలా మారిందంటే చర్చ్ బెల్ కొట్టినట్టు అలాంటి సౌండ్. ఇప్పుడు కూడా మీరు వెళ్ళేదాన్ని కొడితే అలాగే కనిపిస్తుంది. మీరు ఇప్పుడు పిక్చర్లు కూడా అవన్నీ కూడా చూసుకొని ఆనందించే భాగ్యం. చూడండి, ఒక్క దైవజనుడు చనిపోతే ఆటోమేటిక్గా ప్రకృతి కూడా గంట కొట్టి పునీతుడే పునీతుడే అని చెప్పినట్టు. ఎస్, దట్స్ ఇమాజిన్ వెన్ ఐ డై, యూ డై, వాట్ విల్ హ్యాపన్? The whole nature should be able to say he is a saintly person, she is a saintly person. Not because it is show, we have to reach that stage. అందుకే ఆయుస్సును పొడిగించి ఇంకొక రోజు ఈ పాట పాడటానికి దేవుడు నాకు సహాయం చేశాడు. మీరు ప్రార్థనలు పాల్గొనే భాగ్యం ఇచ్చాడు. చేతులు పైకి లేపి ప్రార్థించుకుందాం. ఓ దేశ సహాయం పిల్లి గారా, మీరు గృహస్థ జీవితం జీవించి, పెళ్లి జీవితం, వైవాహిక జీవితం జీవించి, ఇంత గొప్ప త్యాగం చేసి పోరాడి గెలిచి ఈరోజు అనేక మందికి మీరు రప్పించిన నీళ్లు ఆగిపోకుండా అది ప్రవహిస్తూ ఉన్నది. మిమ్మల్ని ఎక్కడైతే కొట్టి కట్టారో ఆ చెట్టు, వేప చెట్టు ఎండిపోయిందని విన్నాం. అది మిమ్మల్ని కొట్టిన తర్వాత మళ్ళీ చిగురించిందని వింటున్నాం. చాలామంది ప్రజలు చిగురించలేకపోతున్నాం. సంతాన భాగ్యం లేదు, నెమ్మది లేదు, జాబ్ లేదు, ప్రమోషన్ లేదు, వీసా ప్రాబ్లం, కుటుంబం విడిపోతున్నాయి. నిన్నటి రోజు ఎంతోమంది అల్లాన్ని చూస్తున్నాం. ఇప్పుడు మీ ప్రార్థన ద్వారా మేము ఎవరెవరు మా దగ్గరికి వచ్చారో, ప్రార్థన అర్పించారో, ఏడ్చారో, నిన్న మొన్న ఈ ప్రోగ్రామ్స్లో గత కొన్ని సంవత్సరాలుగా అందరికీ ఈ దినము అద్భుతాలు జరుగునుగా. భక్తితో పాడి ఆశీర్వాదంతో ముగిస్తాం. తమిళం పాట తమిళంలో కూడా పాడి ముగిస్తాం.
పడక మీద నిన్ను స్మరించెదను, 4 జములు నిన్ను ధ్యానింతును. పడక మీద నిన్ను స్మరించెదను, 4 జాములు నిన్ను ధ్యానించెదను. ధ్యానింతును ఎన్ தேவனே என் இயேசுவே, உம்மையே நேசிக்கின்றேன். அதிகாலமே தேடுகிறேன், ஆர்வமுடன் నాడుగిరేన్. పునీత దేవ సహాయం పిల్లగారా, మా కోసం ప్రార్థించండి, మా కోసం ప్రార్థించండి. మీ విన్నపాలన్నీ దేవ సహాయం పిల్లగారి ద్వారా యేసయ్యకు అర్పించి, యేసయ్య ద్వారా తండ్రికి అర్పించి ప్రార్థించి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను కోటార్ ఆ మేత్రాశ్రమంలో ఉన్నటువంటి ప్రజలందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తమిళనాడులో అనేక ప్లేసెస్లో రక్తం చెందిన పునీతులు ఆ పుణ్యక్షేత్రంకు వెళుతున్న భక్తులందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ రాష్ట్రంలో కూడా పునీతులలాగా జీవిస్తున్న అనేక కుటుంబాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ రాష్ట్రంలో కూడా పునీతులలాగా జీవించాలని ఆశిస్తున్న మఠవాసులందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 24వ తారీఖున మమ్మల్ని సపోర్ట్ చేసే కుటుంబ సభ్యులందరూ వస్తుండగా వాళ్ళందరి కుటుంబాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ దినము మేము ఆశీర్వించబడుతున్న ఇంటిలో ప్రవేశిస్తున్న ప్రతి ఒక్కరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీద DMI 24/7 గ్రూప్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు స్పాన్సర్ చేసిన కుటుంబాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 31వ తారీఖున టీచర్స్ కాలనీ ట్రిమ్లగిరిలో పాల్గొనబోతున్న బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను గత ఆదివారం ఇక్కడికి వచ్చిన యువకులందరి మీదను లైవ్ చాట్ ద్వారా ఫోన్ కాల్స్ ద్వారా ఏడుస్తూ ప్రభువా మమ్మ దయచూపమని అడుగుతున్న అందరి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. మీ అందరికీ మరొకసారి దేవ సహాయం పిల్లయ్య గారు గొప్ప పునీతుడు తమిళనాడులో మరణించి రక్తం చింది మన కోసం ప్రార్థిస్తున్న ఆ పునీతుని యొక్క పండుగ స్తోత్రం తెలియజేస్తున్నాను. ఐ విష్ ఆల్ ఆఫ్ యూ వెరీ హ్యాపీ ఫీస్ట్ డే ఆఫ్ దిస్ గ్రేట్ సెయింట్ హూ డైడ్ ఇన్ తమిళనాడు షెడ్డింగ్ హిస్ బ్లడ్. మే ఆల్ ద స్టేట్స్ అండ్ ఇండియా and all the world be blessed through him. Happy feast to all of you. పునీత దేవ సహాయం పిల్లగారా, మా కోసము ప్రార్థించండి. హ్యాపీ ఫీస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యు.